నాకు అంటే ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఈ పాటలు అంత చాలా అంటే బాగా వచ్చాయని అంటున్నారు. కాకపోతే నేను చేసిన కొత్త ప్రయోగం అంటూ దీంట్లో ఏంటంటే ఈజీ ట్యూన్ అండి. అంటే వినగానే పాడుకునేట్టుగా నేను అదొకటి అంటే మెయింటైన్ చేశాను నేను. అంటే సింగర్గా నాకు ఫస్ట్ పాట అంటే ట్యూన్ నచ్చుతుంది కాబట్టి నేను అది ఫాలో అయ్యాను. ఇంకా నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చి అంటే నన్ను ఈ గిటార్ ఎందుకు వేసావు, లేకపోతే ఇక్కడ ఈ సింగర్ ఎవరు పాడారు, ఇవన్నీ ఏం లేకుండా నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి నాకు 5 మెయిన్ సాంగ్స్, 2 బిగ్ సాంగ్స్ చేసి అంటే ఇంత బాగా రావడానికి కారణమైన కుమారస్వామి గారికి, తర్వాత భానుశంకర్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. తర్వాత ఫస్ట్ ఇంకొక విషయం చెప్పాలి, గురుగారి దగ్గరికి అంటే ఇది ఇంకా ఫైనల్ మిక్స్ అవ్వని స్టేజ్లో దాసరి గారి ఇంటికి వెళ్ళాం మేము. వెళ్ళి ఆ పాటలు విన్నప్పుడు దీంట్లో ఒకే ఒక మంచి అంటే మెలడీ ఉందండి, మిగతా అన్నీ మొత్తం కమర్షియల్ ఫాస్ట్ బీట్ సాంగ్స్. అయితే ఎలా ఉంటుందంటే మెలడీ మాత్రమే అట్లా ఇష్టపడతారేమో అనుకున్నాను, కానీ మొత్తం అన్ని పాటలకి చెప్పి తర్వాత ఆ మెలడీ సాంగ్లో బీట్ కొద్దిగా ఎదురొస్తుంది, అదొక్కటి చూసుకోండి చాలా బాగుంది మ్యూజిక్ అని చెప్పారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం జీవితంలో. చాలా థ్యాంక్స్ అండి గురుగారు. ఇక నా పాటలు అంటే ఈరోజు ఇంత బాగా వచ్చాయంటే దానికి చంద్రబోస్ అన్న, సాహితీ గారు వీళ్ళందరూ కూడా, వాళ్ళ లిరిక్స్ సురేంద్ర కృష్ణ వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ లిరిక్స్ ప్రతి ఒక్కరు అంటే షూటింగ్ టైంలో కానీ ఎక్కడ వెళ్ళినప్పుడు ఎవరు రాశారు అంటే పాట బాగుందన్న తర్వాత వెంటనే అది అడగటం అంటే నిజంగా వాళ్ళ లిరిక్స్ వల్లే నా పాటలు ఈరోజు అంత బాగా వచ్చాయి. చాలా థ్యాంక్స్ అండ్ ప్రతి ఒక్కరికి ఈరోజు ఇక్కడికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ఈ దీంట్లో ఒక చిన్న టైటిల్ సాంగ్లో 2 ముక్కలు మీకు పాడి వినిపిస్తాను. సరదాగా అమ్మాయితో ఓ కాఫీ తాగొచ్చు, సరదాగా అమ్మాయితో ఓ సినిమా చూడొచ్చు, చాటింగ్ అయినా చెయ్యొచ్చు, మీటింగ్ అయినా పెట్టచ్చు, లాంగ్ డ్రైవ్లో కిక్కేదో చూడొచ్చు, ఫ్లవర్ వేయవచ్చు, లవర్ అయిపోవచ్చు, కళ్ళలే కన్నొచ్చు, కథలే నడపొచ్చు, సరదాగా అమ్మాయితో ఓ కాఫీ తాగొచ్చు. అయితే మాకు తెలిసినంత వరకు ఏమేం చేయొచ్చాము, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు ఏమేం చేయొచ్చు. సో చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం కదా ప్రదీప్, దేనికోసం, ఏ మూమెంట్? సరదాగా అమ్మాయితో ఆడియో లాంచ్ కోసం ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఈ ఆడియో లాంచ్ జరగాలంటే ఇక్కడ విచ్చేసిన అతిరథ మహారథులందరూ ఈ వేదిక మీదకి రావాలి, రైట్? సో ముందుగా పూజ్యులు గురువర్యులు దాసరి నారాయణరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్, ప్లీజ్. నిన్ననే పుట్టినరోజు జరుపుకున్నారు దాసరి నారాయణరావు గారికి మా టీం అందరి తరపున మరొకసారి బిలేటెడ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. అండ్ అలాగే గురువు గారికి ప్రొడ్యూసర్ కుమారస్వామి గారు బొకేతో ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. అలానే ప్రముఖ దర్శకులు బి గోపాల్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ప్రముఖ దర్శకులు బి గోపాల్ గారు. బి గోపాల్ గారిని ప్రొడ్యూసర్ గారి చేతుల మీదుగా బొకేతో ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. అలానే ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు తమ్మారెడ్డి భరద్వాజ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. తమ్మారెడ్డి భరద్వాజ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది డయాస్ సార్. అండ్ అలాగే ఆర్ సెన్సేషన్ స్టార్ అల్లరి నరేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సడన్ స్టార్ అయిపోయారు. అండ్ అలాగే సందీప్ కిషన్ ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. యువ హీరో సందీప్ కిషన్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్.
అలానే ఆర్ గార్జియస్ చార్మింగ్ స్టార్ చార్మి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఈ చిత్ర హీరో హీరోయిన్ వరుణ్ సందేశ్ అండ్ నిషా అగర్వాల్ ని కూడా ప్రిన్సెస్ నిషా అగర్వాల్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది డయాస్. అండ్ ఇప్పుడు అలానే ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి గారు, సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ప్రొడ్యూసర్ గారి తనయులు కిరణ్ అండ్ కిషోర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలానే ప్రముఖ నటి సురేఖవాణి గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఇక ఇప్పుడు దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా సరదాగా అమ్మాయితో ఆడియో లాంచ్ జరగబోతోంది. అండ్ ఆడియో లాంచ్ జరగబోయే ముందు సార్ మీ మాటల్లో బెస్ట్ విషెస్. మ్యూజిక్ అప్ చేయండి. ఓకే ఓకే అప్ చేయండి. సరదాగా అమ్మాయితో ఆడియో ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ, ఎవరక్కడ కీప్ క్వైట్, అందరికీ ముందుగా అభినందనలు. నాకు ఇవాళ ఈ ఫంక్షన్ స్టార్ట్ చేయడం, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆనందం కలిగించిన విషయం ఏంటంటే, వచ్చే సమయానికి ఒక క్లాసికల్ సాంగ్ డాన్స్ చేస్తున్నారు. నాకు ముచ్చట వేసింది. తెలుగు సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడియో ఫంక్షన్స్ జరిగితేనే ఫంక్షన్కి రావాలి, లేకపోతే ఆడియో ఫంక్షన్స్కి రాను అని నేను అనౌన్స్ చేశా. ఈ రికార్డింగ్ డ్యాన్సుల ఫంక్షన్స్ నాకు వద్దు అని. అలా ఇష్టపడి చేసేవాళ్ళు ఎవరైనా ఉంటేనే నాకు నచ్చితే వస్తా, లేకపోతే రాను. సంప్రదాయబద్ధంగా జరగాలి. ఏం జరిగినా చక్కగా ఒక కామెడీ స్కిట్ చేశారు. అట్లాగే చక్కని మన సంప్రదాయ సిద్ధమైన నాట్యాన్ని చేశారు. అంతకుముందు కూడా కొన్ని నాట్యాలు జరిగినాయి. ఐఎమ్ సో హ్యాపీ. ఐ కంగ్రాచులేట్ ది ప్రొడ్యూసర్ కుమార్ స్వామి గారు అండ్ డైరెక్టర్ భాను. ముఖ్యంగా ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ జరుగుతోంది అంటే, కుమారస్వామి నా కుటుంబంలో ఒక మనిషి లాంటివాడు. సినిమా రంగానికి రావడమే మోహన్ బాబుతో తీసిన సినిమా రాజు మహారాజు. ఆ సినిమా ప్రారంభం నా సలహాతో ప్రారంభించాడు. అప్పటి నుంచి ఏ సినిమా ప్రారంభించినా నన్ను సంప్రదించకుండా ఆయన ఏ పని చేయడు. అందుకే ఆయన అన్నా నాకు ఇష్టం, ఆయన సంస్థ పట్ల నాకు బాధ్యత ఉన్నాయి. భాను దర్శకుడిగా గతంలో పరిచయం అయినా ఎందుకో కారణాల వల్ల కొన్ని ప్రాజెక్ట్స్ రావాల్సినంత గుర్తింపు రాలేదు. కానీ ఈ కథని మొట్టమొదటి నుంచి విన్నా. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అట్ ది సేమ్ టైం చిన్న మెసేజ్ కూడా ఉంది. నాకు బాగా నచ్చింది. అందుకే ఈ కథ విన్నాను. కథ తర్వాత పాటలు కూడా విన్నాను. పాటకు సంబంధించి ఇందాక రవి చెప్పినట్టు నాకు తోచిన చిన్న సలహా చెప్పాను. రవి మ్యూజిక్ డైరెక్టర్గా ఈ పాటలు మెలోడీ సాంగే కాదు, ఫాస్ట్ బీట్ కూడా చాలా బాగా చేశాడు. ఇవాళ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులోనూ యూత్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంటు. ఈ సినిమాలో యూత్ ఏమైతే కోరుకుంటారో అలాంటివన్నీ ఉంటాయని సంపూర్ణమైన నమ్మకం కథ విన్న తర్వాత నాకు ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. సో మనస్ఫూర్తిగా దర్శకుడు ఎంతో కృషి చేసి కష్టపడి ఈ సినిమాని తీశాడు. అతని మనసారా అభినందిస్తూ, అలాగే సంగీత దర్శకుడు రవి వర్మని, మిగిలిన సాంకేతిక నిపుణుల్ని అభినందిస్తూ, హీరో వరుణ్ నాకు చాలా ఇష్టమైనవాడు. ఎందుకంటే కొంచెం నేలకి దగ్గరగా ఉంటాడు, ఆకాశంలో ఎగరడు. కొంచెం ఆకాశంలో ఎగిరిన వాళ్ళని చూస్తూ ఉంటాను, వీళ్ళు ఎప్పుడైనా నేలకు రావాలనుకుంటూ ఉంటాను. ఆల్రెడీ నేల మీద ఉన్నాడు కాబట్టి తప్పకుండా అతను సక్సెస్ చూస్తాడని మనసారా అనుకుంటూ, ఇక
సందీప్ నువ్వు ఉన్నావు సినిమాలో? లేవు కదా, అంటే నీ పరిస్థితి చూసినా నెక్స్ట్ సినిమాలో నువ్వు ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. అలాగే నరేష్, ఇక వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, నాకు చాలా ఇష్టమైన ఈవీవి నా తమ్ముడు, అతని బిడ్డ ఇవాళ చాలా ఒక మంచి రేంజ్లో తనకంటూ ఒక జోనర్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనసారా అభినందిస్తూ, నిషా అగర్వాల్ ఈ సినిమా హీరోయిన్, ఇక మిగిలిన సాంకేతిక నిపుణుల్ని అందరినీ అభినందిస్తూ, ముఖ్యంగా నేను అప్రిషియేట్ చేయాల్సింది మా చార్మిని. ఏది నువ్వే, ఇంకెవరు? మొట్టమొదట తెలుగు మాట్లాడకుండా నాతో తిట్లు తిన్నది చార్మి, ఐఎమ్ రైట్? తర్వాత వితిన్ 3 months తెలుగులో మాట్లాడి స్టేజ్ మీద అదరగొట్టింది. నేను అప్పటి నుంచి చార్మిని అప్రిషియేట్ చేస్తాను, ఎందుకంటే ఆ కష్టం, ఆ కృషి, ఎఫర్ట్, ఎంతూజియాజం అండ్ సిన్సియారిటీ విల్ లీడ్ టు సక్సెస్. కృషి, దీక్ష, పట్టుదల మానవ పురోగమనానికి ఆయుధాలు. అవి అంత కష్టం చేసింది. తర్వాత అప్పుడప్పుడు ఏంటి, ఈ అమ్మాయి శుభ్రంగా ఐస్ క్రీమ్లా తయారవుతుంది, కొంచెం స్లిమ్ అయితే బాగుండు అనుకున్నాను, డబల్ స్లిమ్ అయిపోయింది. ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్, అంటే హీరోయిన్ కాదు, బట్ హీరోయిన్ కంటే మంచి పాత్ర, గుర్తుండిపోయే పాత్ర, చాలా మెరుపులా వచ్చి మెరుపులా వెళ్ళిపోతుంది. సో ఐఎమ్ సో హ్యాపీ. అలాగే ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా వాళ్ళ అభినందిస్తూ, మా భాను హిట్ కొట్టాలని, మా కుమారస్వామి కంటిన్యూస్గా సంవత్సరానికి 3-4 సినిమాలు తీసే నిర్మాత కావాలని, నెక్స్ట్ నరేష్తో రాంప్రసాద్ డైరెక్షన్లో తీయబోతున్న సినిమా అడ్వాన్స్గా మంచి సినిమాగా మంచి కథతో వాళ్ళు ప్రారంభించాలని మనసారా కోరుతూ ఆడియోని రిలీజ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ. గురువుగారు ఆడియోని ఆవిష్కరించి మొదటి సీడీని అల్లరి నరేష్ గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. I request Baba Sehgal sir to please come onto the stage, please. Director Ram Prasad గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సుచిత్ర చంద్రబోస్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. I request Suchitra ma'am. కోటగిరి వెంకటేశ్వరరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ ఆడియో పూరి సంగీత్ ద్వారా విడుదలవుతుందండి. గురువుగారు ఆడియోని ఆవిష్కరించి మొదటి సీడీని హీరో అల్లరి నరేష్ గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ప్రముఖ నటి ఢిల్లీ రాజేశ్వరి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. జ్యోతి గారు, సరదాగా అమ్మాయితో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క అమ్మాయి కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. పూరి సంగీత్ లేబుల్ ద్వారా మన ముందుకు వస్తున్న సరదాగా అమ్మాయితో ఆడియో, అండ్ ఈ ఆడియో రిలీజ్ని మనకి అందించిన వారు ఐస్పేస్ మెగా మీడియా. అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
లిరిక్ రైటర్స్, టెక్నీషియన్స్, ఈ మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్లీజ్ వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మూవీకి వర్క్ చేసిన టెక్నీషియన్స్, లిరిక్ రైటర్స్, ఆర్టిస్ట్స్ అందరూ కూడా. దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా సరదాగా అమ్మాయితో ఆడియో లాంచ్ జరిగింది. ఆయన బెస్ట్ విషెస్ సరదాగా అమ్మాయితో టీం మొత్తానికి అందుతాయని కోరుకుంటున్నాం. అలానే today's event organized by iSpace Media, online partner Vaishno Media. థ్యాంక్ యూ సార్ దాసనారాయణ గారు, sir. మీ వాల్యుబుల్ టైం అండ్ మీ బెస్ట్ విషెస్ మాకు అందించినందుకు. అండ్ అందరినీ దయచేసి మిగతా వారిని కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అందరూ ఇప్పుడు కూడా ఎవ్వరు కూడా ఈ వెళ్ళిపోకుండా మూవీలోని అందరూ ప్రతి కూర్చోవాల్సిందిగా సాంగ్ కోరుకుంటున్నాం. లాంచ్ అవ్వబడుతుంది. కాబట్టి ఈ ఆడియో లాంచ్కి విచ్చేసిన అందరినీ మరికొద్దిసేపు మీ సీట్స్లో కూర్చుని ఉండవలసిందిగా కోరుతున్నాము. అండ్ ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి బి గోపాల్ గారిని, అల్లరి నరేష్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నాము. బి గోపాల్ గారు, అల్లరి నరేష్ గారు ప్లీజ్ అండి Yes. వేదిక పైన ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. సరదాగా First song అమ్మాయితో release చేయడానికి. ఆల్బంలోని ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి సో బి గోపాల్ గారు అండ్ అల్లరి నరేష్ గారి చేతుల మీదుగా ఫస్ట్ సాంగ్ సరదాగా అమ్మాయితో ఫస్ట్ సాంగ్ లాంచ్. సార్ మీరు ఒక్క నిమిషం మీరు వెయిట్ చేస్తే ఆ ఏవి Sir, ప్లే ఒక్క అవుతుంది నిమిషం ఫస్ట్ సాంగ్ది. ఉండవలసిందిగా కోరుకుంటున్నాను, దాని తర్వాత మీ విషెస్ తెలియజేయాలి. ఎటు చూసినా ఎటు వెళ్ళినా అడుగడుగునా అమ్మాయిలే ఉండాలి. కన్ను చూపులో ఇసకేసిన పడనంతగా అమ్మాయిలే ఉండాలి. లోకంలో నమ్మకవాడంటే నేనే ఉండాలి. అమ్మాయిలందరి చేతిల్లో నా అడ్రస్ ఉండాలి. నా చూపే చాలు అంటూ, నా పేరే మంత్రమంటూ, నా నీడే స్వర్గమంటూ రావాలి. చెయ్యేస్తే విచ్చుకుంటూ, చోటిస్తే హత్తుకుంటూ, సర్వం నా సొంతమంటూ చేరాలి. ఎటు చూసినా ఎటు వెళ్ళినా అడుగడుగునా అమ్మాయిలే ఉండాలి. ఎస్ సో నరేష్ గారు మీ విషెస్ అందజేయాలి. అందరికీ నమస్కారం. సరదాగా అమ్మాయితో వరుణ్ చందేష్ ఉంటే బాగుంది. మంచి టైటిల్స్ పెట్టుకుంటాడు.
my brother. So very happy and my dear friend. So I wish him all the very best. ఈ సినిమాతో మళ్ళీ పెద్ద సక్సెస్ కొట్టాలి. అండ్ అలాగే కుమార్ స్వామి గారు నా నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ ఆయన. సో చాలా మంచి వ్యక్తి ఆయన. యాజ్ అ ప్రొడ్యూసర్గా కంటే నాకు దాదాపు ఒక 5-6 years నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను. సో ఆయనకి మంచి అటు సినిమా అంటూ ప్యాషన్, ఆ ప్యాషన్ తోటి వచ్చారు. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి ఆయన కూడా మంచి పేరు తీసుకురావాలి. అలాగే ఈరోజు హీరో రవివర్మ గారు చాలా బాగున్నాయి. అంటే ఆయన సింగర్గా అందరికీ తెలుసు. సో ఇది 3వ సినిమా యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ భాను గారు ఇందాక దాసరి గారు చెప్పినట్టు వెరీ వన్ ఆఫ్ ద టాలెంటెడ్ టెక్నీషియన్. సో డెఫినెట్గా ఈ సినిమాతో పెద్ద బ్రేక్ వస్తుంది. అండ్ ఐ విష్ చార్మి గారు, నిషా అగర్వాల్ అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈ సాంగ్ని మూవీలో పాడినటువంటి సింగర్స్ Yes. లైవ్ సరదాగా అమ్మాయితో ఇప్పుడు మీరు చూసిన ఈ ఫస్ట్ సాంగ్ని పాడిన సింగర్స్ ఇప్పుడు ఈ వేదిక మీద మీ ముందు లైవ్గా పాడబోతున్నారు. అండ్ దానికి ఆ ముందు- పాటని మీకు ప్రజెంట్ చేసే ముందు వి హ్యావ్ అవర్ చార్మింగ్ స్టార్ మోస్ట్ గార్జియస్ చార్మి గారిని మరోసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చార్మి గారు తన బెస్ట్ విషెస్ అందించవలసిందిగా కోరుకుంటాం. అండ్ అలానే ఈ మూవీ గురించి లేదు ఈ మూవీలో స్పెషల్ బెస్ట్ విషెస్ కి ముందు ఇప్పుడు ఒరిజినల్ సింగర్స్ వచ్చి ఫస్ట్ సాంగ్ పాడే ముందు ఆవిడ గొంతు ఆవిడ ఎంత బాగా పాడతారో తెలుసా? యా చాలా బాగుంది. సూపర్ గా పాడతారు, అందరికీ తెలిసిందే. అందరూ నిద్రపోతారు ఇక్కడ నేను పాడితే. చార్మి గారు మాట్లాడే ముందు ఒకసారి నేను చెప్పాలి. ఎందుకంటే ఈ క్యారెక్టర్ గురించి అనుకున్నప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పాను నేను సబ్జెక్టు. చెప్పినప్పుడు నేను చాలా క్యారెక్టర్స్ చేసేసాను, బట్ ఇలాంటి క్యారెక్టర్ అనేది నేను వినడం కొత్తగా ఉన్నా. ఇప్పుడున్న యాక్చువల్ తనకున్న సిచ్యువేషన్స్ ప్రకారం ఈ ఆలోచించారు. బట్ నేను ఎంతో రిక్వెస్ట్ చేశాను, మీకు లైఫ్ వచ్చిందండి ఆల్రెడీ, మీ లైఫ్లో ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి, బట్ ఈ క్యారెక్టర్ మీరు చేయడం వల్ల మాత్రమే నా సినిమాకి ప్లస్ అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఆ రిక్వెస్ట్కి ఆవిడ చాలా గ్రేట్ఫుల్గా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇందులో ఈ క్యారెక్టర్ యాక్ట్ చేసినందుకు చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అసలు యాక్చువల్గా సినిమా చూశాక కూడా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఆ క్యారెక్టర్ని చాలా అప్రిషియేట్ చేసే విధంగా ఉంటుంది. ఒప్పుకున్నందుకు చేసినందుకు ఫస్ట్ నేను ఆవిడకి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లీజ్, మై ప్లెజర్ అండి. అందరికీ నమస్కారం. సో యాక్చువల్లీ గెస్ట్ అపీరియన్సెస్ అండ్ క్యామియోస్ నేను ఎప్పుడు చేయలేదు ఈరోజు వరకు. అండ్ ఫ్యూచర్లో కూడా చేస్తానా లేదని కొంచెం డౌటే. నాకు బేసిక్గా క్యామియోస్ అండ్ గెస్ట్ అపీరియన్స్ పెద్దగా ఇష్టం ఉండదు. బట్ భానుశంకర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు వాళ్ళు ఇంటికి వచ్చి అండ్ వెన్ దే టోల్డ్ మీ ద క్యారెక్టర్, ఇట్స్ లైక్ సునామీలా ఉంటుంది క్యారెక్టర్. సో వచ్చి అలా సునామీలా వచ్చి వెళ్ళిపోద్ది. సో I thought it was a very important key in the film. And నాకు ప్రొడ్యూసర్ గారు చాలా బాగా పరిచయం. అండ్ భానుశంకర్ గారు ప్రామిస్డ్ మీ దట్ హీల్ జస్టిఫై. అండ్ ఈరోజు చంటి గారు ఎడిటర్ గారు సినిమా చూసి మొత్తం సినిమా చాలా బాగా వచ్చింది అండ్ నేను చేసిన చిన్న క్యామియో కూడా చాలా బాగా వచ్చిందన్నారు. సో I felt very, very happy about it and I felt very proud about my decision that I took. And all the best to the team. I just hope this movie becomes a very, very, very big hit. I wish Varun and Nisha all the very best, producer Garu and our music director, each and everyone. Thank you so much and I hope this small little cameo also you like. Thank you so much everyone. మీరు నటించిన ఈ మూవీలో ఒక మ్యూజికల్ బిట్ ఉంది, ఒక సాంగ్ ఉంది, అది ఒకసారి చూద్దాం. చూడండి అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. చాలా బాగా వచ్చింది అన్నారు. సో మీరు కూడా చాలా బాగుంది అని చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ చార్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? Fifth track.
హీరో అంటే ఇవాళ హీరో ఇవాళ నైట్కి హీరో ఇక్కడే ఉండగా మేము ఇన్ని డౌట్లతో ఇన్ని క్వశ్చన్స్తో మేము ఉండడం ఎందుకు సార్? ఇంత అద్భుతమైన మూవీ సరదాగా అమ్మాయితో ఎంతో ఎనర్జీగా కనిపిస్తోంది. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఏవి వస్తుంది. ఎస్, ఏవి ఇస్ ప్లేయింగ్. వచ్చేసా నీకోసం నా కోసమే సందకాడా కూడదూకి వచ్చేసా నీకోసం పల్లెపాలు పెట్టింది నీకోసం లంకవాణి వేసింది నీకోసం పల్లెపాలు పెట్టింది నీకోసం లంకవాణి వేసింది నీకోసం చేతికి గాజు వేసింది ఎదవికి రంగు రాసింది అక్కడ సెంటు పూసింది నీకోసం రాజా జా 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 మన పెళ్ళికి లెక్క పెట్టించేద్దాం రాజా రాజా జా 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 మన పెళ్ళికి ఒప్పించేద్దాం రాజా. దట్ సూపర్ ఎనర్జీ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఈ సాంగ్ గురించి మీ మాటల్లో. ఇది క్లైమాక్స్ సాంగ్ సినిమాలో. యాక్చువల్గా ఒక్కో పాటకి ఒక 5 ట్యూన్లు 4 ట్యూన్లు అట్లా విని జనరల్గా ఫైనలైజ్ చేస్తారండి. అలా కాకుండా భానుశంకర్ గారు నేను వినిపించిన అంటే ఫస్ట్ ట్యూన్నే సెలెక్ట్ చేశారు. కొన్నిటికి మాత్రం 1, 2 వినిపించినా కూడా నాకు ఫస్ట్ వినిపించిందే బాగుందని చెప్పేసి అలా చేశారు. అందులో ఇది కూడా ఒక సాంగ్. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ సినిమాలో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ నేనే పాడాను. ఇప్పుడు మీ అందరి కోసం. ఎటు చూసినా ఎటు వెళ్ళినా అడుగడుగునా అమ్మాయిలే ఉండాలి. కన్ను చూపులో ఇసకేసిన పడనంతగా అమ్మాయిలే ఉండాలి. లోకంలో మగవాడంటే నేనే ఉండాలి. అమ్మాయిలందరి చేతిల్లో నా అడ్రస్ ఉండాలి. నా చూపే చాలు అంటూ నా పేరే మంత్రమంటూ నా నీడే స్వర్గమంటూ రావాలి. చెయ్యేస్తే విచ్చుకుంటూ చోటిస్తే హత్తుకుంటూ సర్వం నా సొంతమంటూ చేరాలి. ఎటు చూసినా ఎటు వెళ్ళినా అడుగడుగునా అమ్మాయిలే ఉండాలి. కన్ను చూపులో ఇసకేసిన పడనంతగా అమ్మాయిలే ఉండాలి. బెడ్ కాఫీ ముద్దు ఒకరు, బాత్రూమ్ లో రుద్దుడొకరు, గుమ్మంలో బుద్ధి ఒకరు, అడ్వాన్స్ అయిపోవాలి. నే రోడ్డు మీదకొస్తే యాడుల్లో చూపినట్టు వెనకేవో 1000 మంది ఫాలో అయిపోవాలి. వేకెన్సీ లేదు అన్నా డీసెన్సీ లేదు మాకు అంటూ నా డేట్ కోసం డిష్యం చెయ్యాలి. అమ్మాయిలంతా అలలవ్వాలి. శృంగార కథం నేనై సునామి రేపాలి. ఎటు చూసినా ఎటు వెళ్ళినా అడుగడుగునా అమ్మాయిలే ఉండాలి. కను చూపులో ఇసకేసిన పడనంతగా అమ్మాయిలే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ రవివర్మ గారు. నిజంగా చాలా బ్యూటిఫుల్ సాంగ్, ఫస్ట్ సాంగ్. ఎస్, సరదాగా అమ్మాయితో ఇప్పుడు ఈ ఆడియోలో మరో అద్భుతమైన సాంగ్ ఉంది. అండ్ సెన్సేషనల్ సింగర్ బాబా సైకిల్ గారు పాడిన పాట. అండ్ ఆ సాంగ్ని లాంచ్ చేయడానికి కెన్ వీ హ్యావ్ సందీప్ కిషన్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆయనతో పాటు అలాగే సురేష్ కొండరెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఇప్పుడు వీరిద్దరి చేతుల మీదుగా
ఈ మూవీలో ఒక సూపర్ హిట్ ఎనర్జీ నెంబర్ని లాంచ్ చేయబోతున్నారు మీ ఇద్దరు. బాబా సైగల్ గారు పాడిన రాకింగ్ సాంగ్. ప్లీజ్ లాంచ్. నన్నే కొత్తగా ప్రేమించు రోజు ఓ గంట ప్రేమించు నచ్చితే మొత్తంగా ప్రేమించు నన్నే నా అందమైన అల్లరి నచ్చి నా ముచ్చటైన మట్టలు మెచ్చి నా చెప్పుకున్న పవరే గుచ్చి నన్ను ప్రేమించవే వచ్చి నా అందమైన అల్లరి నచ్చి నా ముచ్చటైన మట్టలు మెచ్చి నా చెప్పుకున్న పవరే గుచ్చి నన్ను ప్రేమించవే వచ్చి నన్నే బుద్ధిగా ప్రేమించు నచ్చితే ఇంకొంత ప్రేమించు ఆపై కొండంత ప్రేమించు నన్నే I'm chilling in the crib, feeling on the beat. Gotta get the money, so I'm pulling up my skirt. పూరి సంగీత్ ద్వారా మన ముందుకు రాబోతున్న ఈ ఆడియోలోని ఈ సూపర్ హిట్ సాంగ్ని లాంచ్ చేశారు సురేష్ గారు అండ్ అలాగే సందీప్ కిషన్ గారు. సో మీ మాటల్లో బెస్ట్ విషెస్. అందరికీ నమస్కారం. బాబా సైగల్ అంటే చాలా ఇష్టం, మంచి సింగర్. ఎందుకంటే నా సంతోషం అవార్డ్స్లో ఆయన పార్టిసిపేషన్ లేని అవార్డు ఫంక్షన్ లేదు. నా అన్ని అవార్డు ఫంక్షన్కి ఆయన వచ్చి పాడేవారు. ఆయన చాలా బాగా ఇష్టం. ఆయన పాట నేను రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా మహేష్, సందీప్ కిషన్, మా ఇద్దరు కాంబినేషన్లో రేపు మహేష్ సినిమా రాబోతుంది. మీ ఇద్దరం కలిసి ఆ పాట రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నిర్మాత కుమారస్వామి రెడ్డి గారు. కుమారస్వామి గారు అందరిలా కాదు, చాలా చాలా మంచి నిర్మాత. హీరోకి ఇంత మార్కెట్ ఉంది, దీన్ని ఇంతలో చేయాలి ఇంతలో చేయాలనే కాకుండా కథను నమ్ముకుని బడ్జెట్ ఎంతైనా పర్లేదు, సినిమా మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఉండే చాలామంది నిర్మాతలు, చాలా అతి తక్కువ మంది నిర్మాతల్లో కుమారస్వామి గారు ఒకరు. సో డెఫినెట్గా ఈ సినిమా ఆయనకి పెద్ద హిట్ అయ్యి మంచి లాభాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే డైరెక్టర్ కూడా భానుశంకర్ చాలా మంచి డైరెక్టరు. సో ఈ సినిమాతో కమర్షియల్గా కూడా పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. అలాగే సంగీత దర్శకుడు రవివర్మ, ఆయన అంతకుముందు పాటలన్నీ ఎంతో అద్భుతంగా అందరూ ఆదరించారు. అలాగే ఈ సినిమా ఆడియన్ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిషా అగర్వాల్, ఆ అమ్మాయి ఏ సినిమా చేసినా హిట్టే. సో కాబట్టి ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టే. సో వరుణ్ సందేశ్, ఆయన గురించి చెప్పక్కలేదు, అంతా తెలుసు, అందుకు నేను లాస్ట్ని చెప్తున్నాను. సో వరుణ్ సందేశ్ డెఫినెట్గా మళ్ళీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే ఇప్పుడు సందీప్ కిషన్ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మా మహేష్ అని అంటే నేను మహేష్ అని కాదండి, ఆ సినిమా పేరు మహేష్. సో ఎవరైనా మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఉంటే తిట్టుకోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుమారస్వామి గారి గురించి చెప్పాలండి. ఆయన్ని 2 years బ్యాక్ ఆయన రాజు మహారాజు తీసినప్పుడు బాగా కలిసేవాడిని. వన్ ఆఫ్ ద మోస్ట్ సింపుల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్స్. చాలా మంచి మనిషి, మంచి వ్యక్తి, అందరినీ బాగా నమ్మే మనిషి. అలాగే డైరెక్టర్ భాను గారికి ఆల్ ద వెరీ బెస్ట్. ఇవాళ హీరో ఆఫ్ ది డే అయితే మ్యూజిక్ డైరెక్టర్ రవివర్మ గారు అండి. మీరు పాడిన పాటలకి నేను మంచి ఫ్యాన్ అండి, మంచి మంచి మాస్ నెంబర్స్. థ్యాంక్ యూ నా చేత ఈ సాంగ్ రిలీజ్ చేయించినందుకు. కొంచెం ఎనర్జెటిక్ సాంగ్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది నా ఫేవరెట్ కో స్టార్స్ వరుణ్ అండ్ నిషా. కో స్టార్స్ని ఎందుకన్నానంటే వరుణ్ ఇస్ మై డీ ఫర్ దోపిడీ కో స్టార్ అండ్ నిషా నా డీకే బోస్ కో స్టార్. సో ఇద్దరు నాకు చాలా మంచి ఫ్రెండ్స్. వరుణ్కి నాకు అయితే లైక్ నా ప్రతి ఆడియో లాంచ్కి తను ఉంటాడు అండ్ ఈ విషెస్ మీ వెల్. తన ప్రతి ఆడియో లాంచ్కి మేము ఉంటాను కూడా. సో వీ బాండెడ్ రియలీ వెల్ ఆన్ సెట్స్ మాట. అండ్ నిషా ఇస్ ఆల్మోస్ట్ ఫ్యామిలీ. సో ఈ వారం తనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు ఈ ఆడియో లాంచ్ ఉంది, నెక్స్ట్ డీకే బాస్ ఆడియో లాంచ్ ఉంది, మళ్ళీ ఫ్రైడే తనకి సుకుమారుడు రిలీజ్ ఉంది. సో మా ప్రొడ్యూసర్ సురేష్ గారు చెప్పినట్టు తనకి ప్రతి సినిమా హిట్ అవ్వాలి, వరుణ్కి నిషాకి ఇది పెద్ద హిట్ అవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ వరుణ్కి నేను ఎప్పుడు చెప్పింది ఏంటంటే హీఈస్ ద క్వెసెన్షియల్ లవర్ బాయ్ అండి. అంటే చాలామంది తక్కువ మందికి రొమాన్స్ ఇమీడియట్గా పండుద్ది, మనోడికి బాగా పండుద్ది. ఆ పోస్టర్ చూస్తే మీరు అదే అనుకుంటారు. సో ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో మంచి రొమాన్స్ పండించుంటాడు, పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నా. ఆల్ ది వెరీ బెస్ట్ టు ది టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సందీప్ గారు.
సరదాగా అమ్మాయితో పూరి సంగీత్ ద్వారా మన ముందుకు వస్తున్న ఈ ఆడియోలో ఈ సూపర్ హిట్ సాంగ్ బాబా సైకిల్ గారు పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ని మీ ముందు పర్ఫామ్ చేయడానికి ఒక అద్భుతమైన సెన్సేషనల్ డాన్స్ గ్రూప్ రాబోతున్నారు. రెడీగా ఉంది. మరి ఇంకేం కాలేసి ఇన్వైట్ చేసేద్దామా? yes join your hands and welcome them please. నన్నే కొద్దిగా ప్రేమించు, నచ్చితే ఇంకొంత ప్రేమించు, ఆపై కొండంత ప్రేమించు నన్నే. నన్నే కొత్తగా ప్రేమించు, రోజు ఓ గంట ప్రేమించు, నచ్చితే మొత్తంగా ప్రేమించు నన్నే. నా అందమైన అల్లరి నచ్చి, నా ముచ్చటైన మట్టలు మెచ్చి, నా చెప్పుకున్న పవరే గుచ్చి, నన్ను ప్రేమించవే వచ్చి. నా అందమైన అల్లరి నచ్చి, నా ముచ్చటైన మట్టలు మెచ్చి, నా చెప్పుకున్న పవరే గుచ్చి, నన్ను ప్రేమించవే వచ్చి. నన్నే కొద్దిగా ప్రేమించు, నచ్చితే ఇంకొంత ప్రేమించు, ఆపై కొండంత ప్రేమించు నన్నే. గంటకొకసారి నీకు ప్రేమ పూజ చేసుకుంటా, నువ్వు జంటగా ఉంటే చాలే. పూట పూట నీకు మంచి వంటలెన్నో వండి పెడతా, ఉప్పు తిని ప్రేమ భిక్ష పెట్టవే. అడుగు వేస్తే చేయి పెడతా, పడుకునుంటే కాళ్ళు పెడతా, ఎంత సేవకైనా నేను సిద్ధమే. నీకు నాకు మధ్యలోన్న బాబులున్న బాంబులున్న ఎవడడు పడిన యుద్ధమే. ఓసారి ప్రేమించి చూడు, తెగ నచ్చేస్తా నీ అమ్మ తోడు. నేను నాకన్నా ప్రేమించేటోడు ఈ లోకాన లేనే లేడు. నన్నే కొద్దిగా ప్రేమించు, నచ్చితే ఇంకొంత ప్రేమించు, ఆపై కొండంత ప్రేమించు నన్నే. మగమ పని సని బమ గమని ని బమ గమ పగ పగ మగని స బని స గమ పగ మని బమ గ సని పగ మగ గ స. Rockin' with the best now, suckers better rest now. You don't wanna piss now, make you lose your breath. I'm chillin' in the crib, feeling on the beat. Gotta get the money, so I'm filling up my script. అందగత్తెలెంతో మంది కోరుకున్న కుర్రవాణి కోరి కోరి వెంట పడుతున్నా. చేతి నిండా ప్రేమ లేఖలందుకున్న అందగాని చిన్న చూపు చూడకంటున్నా. ఉక్కుపాల ఈడు నుంచి సిక్కుపాలు తక్కువై ఉన్న మాట మాట్లాడేస్తా. వెన్నెలంటి అందమంత అడవి పాలు కాక ముందే వింతలెన్నో చూపించేస్తా. ఓసారి చూసావు నన్నే, నీకు పోయిందంటూ ఏం లేదే. నేను ఓసారి చూసాను నిన్నే, నా తంతా పోయినాదే. నన్నే కొద్దిగా ప్రేమించు, నచ్చితే ఇంకొంత ప్రేమించు, ఆపై కొండంత ప్రేమించు నన్నే. నన్నే కొత్తగా ప్రేమించు, రోజు ఓ గంట ప్రేమించు, నచ్చితే మొత్తంగా ప్రేమించు నన్నే. థ్యాంక్ యూ వెరీ మచ్. అదరిపోయే డాన్స్ స్టెప్స్తో అలరించినందుకు థ్యాంక్ యూ. సో మరి ఈరోజు చప్పట్లు కొడతారు మర్చిపోయారు, చెప్పవసరం చాలా లేదు. సేపు అయింది. యా, ఈరోజు ఈ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై ఐస్పేస్ మీడియా, ఆన్లైన్ పార్ట్నర్ వైష్ణవ్ మీడియా అండ్ అలానే ఈరోజు పూరి సంగీత్ ద్వారా లాంచ్ అయింది. సరదాగా అమ్మాయితో ఆడియో అండ్ ఈ ఆడియోలోని పాటలు, ఈ ఆల్బంలోని పాటలన్నీ మీరు చూశారు. ట్రైలర్స్ కింద, శాంపుల్స్ కింద మీకు చూపించారు. కానీ దానికంటే ముందు కుర్చీలు వచ్చాయంటే నాకు అర్థమైంది. జబర్దస్త్ టీం నుంచి, చంద్ర టీం రాము అండ్ రవి. సో చూసారా, చంద్ర టీం అనగానే తీసుకోలేదా 2 లక్షల కట్నం కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నారు రాము అండ్ రవి. సో జాయిన్ యూర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. చప్పట్లు కొట్టండి, దోమలు ఉంటే చచ్చిపోతాయి. హలో
ఆ స్కిట్లో చేసామండి, అది కాదు స్కిట్ వేరేది. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. ఈ టైంలో ఎవరు ఫోను? హలో సార్, ఎమ్మెల్యే గారు నమస్తే సార్. ఏంటి ఈరోజు మీ బామ్మార్ది ఇంటర్వ్యూకి వస్తున్నాడా? మీరేం బాధపడకండి సార్, ఈ జాబు మీ బామ్మార్దిదే. నేనున్నాగా సార్, ఏదో ఫార్మాలిటీస్ కోసం చిన్న క్వశ్చన్లు వేస్తాను సార్, మీరేం బాధపడకండి. ఈ జాబు తప్పకుండా మీ బామ్మార్దిదే, ఓకేనా? అరే ఎమ్మెల్యే మన చేతులు ఉన్నాడు రావాయ్, నువ్వు పైసలు రెడీ చేసుకో, పని నేను చేసి పెడతా కదా. అరే టెన్షన్ లేనక, కూల్ మే జీనేక, కోకా కోలా పీనేక. సార్ వీడోడు ఇంటర్వ్యూ సార్, మీరు ఇంటర్వ్యూకి వచ్చారు. అరే వీడెవడో ఇంటర్వ్యూ అంటుండు, తర్వాత వీనికి కాల్ చేస్తారా బాయ్? ఆగు, కూర్చోండి సార్. ఏం లేదు సార్, చిన్న క్వశ్చన్లు ఉంటాయి సార్, ఏదో ఫార్మాలిటీస్ కోసం అంతే సార్. అడుక్కో సార్, అడగండి సార్. అడుగు, టెన్షన్ పెట్టకు. నువ్వెవరు? ఇంటర్వ్యూ సార్. ఇంటర్వ్యూకి వచ్చావా సార్? టైం ఎంత అవుతుందా? అది ట్రాఫిక్ జామ్ అది సార్. ప్రతి ఒక్కరు వస్తుంటారు ఇంటర్వ్యూ. కూర్చో, నోరు మూసుకొని. ఓకే సార్. కూర్చో. ఓకే సార్, ఇంటర్వ్యూ ఏం లేదు సార్, చిన్న క్వశ్చన్ సార్, శాంపిల్ క్వశ్చన్. మొదటి క్వశ్చన్ సార్, పంచ పాండవులు ఎంతమంది? నేను చెప్తాను సార్. నీకు జాబ్ కావాలా ఇంటర్వ్యూ కావాలా? జాబ్ కావాలి సార్. నోరు మూసుకొని కూర్చో. ఓకే సార్. కూర్చో. సార్, పంచ పాండవులు ఎంతమంది? పంచ పాండవుల వాళ్ళెవరు? నా అత్తమ్మ మొగుళ్ళు. ఈ విషయం కూడా తెలియదు. అదే సార్, మీరు ఒకసారి ఇలా చూడండి. పంచ ఏం బ్రో నాకు చేయి చూపెడుతున్నావు? కాదు సార్, మీకు అర్థం కాదు, ఒకసారి కూర్చోండి సార్ ప్లీజ్ సార్, మీరు కూల్గా. అదే సార్, ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇదెంత? 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 అని చెప్పాడు. పంచపాండవులు 5 అని చెప్పారు. చెప్పేశాడు. నువ్వు చెప్పు సార్. కౌరవులు ఎంతమంది? 100 మంది సార్. వాళ్ళ పేర్లు ఏంటి? 1, 2, 3 అన్ని. టైం అయిపోయింది. సార్, ఈ క్వశ్చన్ మీకే సార్. ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవడు? నేను చెప్తాను సార్. నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? జాబ్. నోరు మూసుకొని కూర్చో. ఓకే సార్, ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవరు? ప్రపంచాన్ని గడగడలాడించిండా? సార్, ఈ మధ్య టీవీలో వస్తుండు కదా. 50% చెప్పిండు. ఆయన కొంచెం గడ్డం ఉంటది కదా. 75% చెప్పిండు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఏంటి సార్? అడిగినందుకు నన్ను, చెప్పినందుకు నేను బొక్కలో పెడతారు సార్. సార్, ఎలా చెప్పాలి? అదే సార్, అతనికి ముందు ఓసామా చెప్పేసిండు. ఓసామా బిన్ లాడెన్ అని చెప్పేసిండు. నువ్వు చెప్పు సార్. ప్రపంచంలో తన డాన్స్తో పేరు ప్రతిష్టలు సంపాదించిన గొప్ప డాన్సర్ ఎవరు? మైకేల్ జాక్సన్. వాళ్ళ తాత పేరు ఏం పేరు? 1, 2, 3 నీ టైం అయిపోయింది. కూర్చో. మీరు చెప్పండి సార్, చాలా ఈజీ క్వశ్చన్ సార్. మనిషికి ముక్కు ఏ ప్రాంతంలో ఉంటుంది? జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా? అర్థమైంది సార్. కూర్చో, నోరు మూసుకొని. ఓకే సార్. మీరు చెప్పండి సార్, మనిషికి ముక్కు ఏ ప్రాంతంలో ఉంటుంది? మనిషికి ముక్కు దగ్గరికి వచ్చారు. దూరం పేరు. దగ్గరికి వచ్చారు సార్, దగ్గరికి వచ్చారు. ముక్కు ఎక్కడ ఉంటది? అదేంటి సార్? ఇదేంటి సార్? కన్ను. ఇదేంటి సార్? మూతి. ఇది చెప్పేసాడు, ముక్కు అని చెప్పేశాడు. ఇక్కడ ముక్కు ఉంటుంది అని చెప్పేశాడు. నువ్వు చెప్ప, ప్రతిదానికి లేస్తున్నావు. నువ్వు చెప్పు, మనిషికి నోట్లో ఎన్ని పనులు ఉంటాయి? 32 సార్. మనిషి తల మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? ఎంటికల్. 1, 2, 3 నీ టైం అయిపోయింది. సార్, ఇప్పుడు క్వశ్చన్స్ మీకే సార్, చాలా ఈజీ క్వశ్చన్. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? జాబ్ కావాలా క్వశ్చనా? లేవు, కూర్చో. సార్, మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 31. డిసెంబర్ 31 ఏంటి సార్? అరే గాంధీ తాత ఏం చెప్పిండు తమ్మి? ఏం చెప్పింది సార్? అరే అర్ధరాత్రి ఆడది నడి రోడ్డు మీద తిరిగినప్పుడే మనకు నిజమైన స్వతంత్రం అన్నాడా లేదా? మరి ఆ రోజే కదా తమ్మి అందరు మొగోళ్ళు ఆడోళ్ళు ఫుల్గా తాగి డ్యాన్సులు చేస్తారు.
అది కాదు సార్, మీకు ఎలా సార్ జూన్ తర్వాత ఏమొస్తుంది సార్? జూలై తర్వాత ఆగస్ట్ అని చెప్పేశాడు. 50% చెప్పేశాడు, 50% చెప్పేశాడు సార్. ఆగస్టు 13 తర్వాత ఏమొస్తుంది సార్? 14 తర్వాత చెప్పేశాడు. 15 అని చెప్పేశాడు. 15 అని చెప్పేశాడు. ఈ క్వశ్చన్ మీకే, నువ్వు చెప్పు సార్. మనకు మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చింది? 1914 సార్. అందులో ఎంతమంది చనిపోయారు, వాళ్ళ తాతల పేర్లేంటి, వాళ్ళ పేర్లేంటి? 1 2 3 నీ టైం అయిపోయింది అంతే, నీ టైం అయిపోయింది సార్. కంగ్రాట్స్ సార్, ఈ జాబ్ మీకు వచ్చింది. కంగ్రాట్స్ సార్. జాబ్లో ఎప్పుడు జాయిన్ అవుతారు సార్? నేను జాయిన్ అవడం ఎంత అదేంటి సార్? మా పనోడు జాయిన్ అవుతాడు. మరి శాలరీ ఎలా తీసుకుంటారు సార్? అకౌంట్ నెంబర్ చెప్తా, అందులో వేసుకో. ఓకే సార్. సార్ కంగ్రాట్స్ సార్, జాబ్ మీకు వచ్చింది. మీ పేరేంటి సార్? మిరపకాయల యాదగిరి. మిరపకాయల యాదగిరా? మిరపకాయ ఏంటి సార్ ముందు పెట్టారు? వెనక పెడితే మండుద్ది కదా తమ్మి, కావాలంటే నువ్వు పెట్టుకో, నాకు పని ఉంది. అరే ఎమ్మెల్యే మన చేతులు ఉన్నాడు రా బాయ్. జాబ్ అయిపోయింది కదా? జాబ్ అయిపోయిందా? హలో బావా, ఇక్కడ నీ ఎమ్మెల్యే రికమెండేషన్ ఏం పని చేయలేదు బావా. ఇటు జాబ్ ఎవడికో ఇచ్చేసాడు బావా. అంటే నువ్వు ఎమ్మెల్యే బొమ్మర్ది, మరి వాడు ఎవడో మిరపకాయలు యాదగిరి అంట. నీకు నాకు పెట్టాడు కదా బాగా మిరపకాయ. బావా నువ్వు ఒక 2 క్వింటల్ మిరపకాయలు రెడీ చేసి ఉంచు, ఎందుకో వచ్చాక చెప్తాను కదా. ఆ మిరపకాయలు నీకు ఎక్కడెక్కడ పెడతానో తెలుసా? 1 2 3 టైం అయిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాము అండ్ రవి, థ్యాంక్ యూ సో మచ్. పాపం చప్పట్లు ఇంకా గట్టి కొడితే వాళ్ళు కూడా ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బాబు కుర్చీలు మర్చిపోయి వెళ్ళిపోయారు. సరే ఖాళీగా ఉండే కూర్చోండి. ఓకే, సో ఇప్పుడు సరదాగా అమ్మాయితో ఆడియో లాంచ్లో అసలైనది అంటే ఇప్పుడు వాళ్ళని ఇద్దరు క్యాప్టెన్స్ ఈ మ్యాచ్కి, ఒకళ్ళు మేల్ క్యాప్టెన్, ఒకళ్ళు ఫీమేల్ క్యాప్టెను. సో ఆ ఇద్దరిని స్టేజ్ మీదకి పిలవాలి ఖచ్చితంగా. ఎస్, సో ఆ క్యాప్టెన్, బోత్ ద క్యాప్టెన్స్ వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ వీళ్ళిద్దరిని క్యాప్టెన్స్ అని ఎందుకన్నా అంటే ఈ మధ్యన డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్ని క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అలా అంటే ఒప్పుకోవట్లే. యా, కాబట్టి ప్రస్తుతానికి క్యాప్టెన్స్ వీళ్ళిద్దరు. అండ్ ఫస్ట్ మూవీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎంత పెద్ద హిట్ అయిందో ఈ మూవీ అంతకన్నా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇద్దరు కాంబినేషన్ ఆల్రెడీ చూసాం కాబట్టి దీని మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. How are you? Good, thank you. సో మీ ఇద్దరు చేతుల మీదుగా ఉలాలా సాంగ్ని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. సో మీ ఇద్దరిలో డిసైడ్ చేయాలి ఎవరు లాంచ్ చేయబోతున్నారు. లాంచ్ ఉలాలా. థ్యాంక్ యూ. సో మీ ఇద్దరి మాటల్లో ఇప్పుడు సరదాగా ఆ అమ్మాయితో మూవీ గురించి కొన్ని హైలైట్స్ మేము ముందే తెలుసుకుందాం అనుకుంటున్నాం. యూనో ఆవిడ లాంచ్ చేశారు కాబట్టి వరుణ్ గారు ఫస్ట్ మాట్లాడతారు. హలో అండి, గుడ్ ఈవినింగ్. సరదాగా అమ్మాయితో ఫస్ట్ ఐ వాంట్ థ్యాంక్ కుమారస్వామి గారికి నేను నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలి. చాలామంది చెప్పారు యూనో ఆయన గురించి, బట్ నిజంగా యూనో ఒక నాకున్న మార్కెట్ కన్నా ఆయన చాలా పెట్టి ఈ సినిమా చేశారు. సో యూనో ఆయనకి సినిమా అంటే అంత ప్యాషన్ అండ్ నాకు కూడా తెలుసు ఆ విషయం. అండ్ రియలీ ఐఎమ్ యూనో వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. యూనో ఎంత ఖర్చు పెట్టి చేశారు ఈ సినిమా నాకు తెలుసు, అండ్ క్వాలిటీ కూడా అట్లనే ఉంటుంది. మా డైరెక్టర్ భానుశంకర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. యూనో ఆయన కావాల్సినట్టు ఈ సినిమాని తీశారు. అండ్ సినిమా కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ నాది నిషా ఏమైంది ఈవేళ సినిమా చేశాం. సో ఆ సినిమాని మీరంతా చాలా మంచి సక్సెస్ చేశారు, అండ్ దానికన్నా పెద్ద సక్సెస్ చేస్తానని కోరుకుంటున్నాను ఈ సినిమా.
మ్యూజిక్ డైరెక్టర్ రవి వర్మ. నేను ఆయన సాంగ్స్ చాలా నా చిన్నప్పటి నుంచి ఆయన సాంగ్స్ వింటూ ఉన్నాను. 2000 అంటే ఆయన ఇప్పటి నుంచో హీస్ బెన్ సింగింగ్. సో ఆయన నా సినిమాకి మ్యూజిక్ చేయడం నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ సింగర్స్ కూడా చాలా మంచి సింగర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆయన. అండ్ ఈ సినిమాలో పర్సనల్గా నా ఫేవరెట్ సాంగ్ అంటే బాబా సైకిల్, ఆయన పాడిన సాంగ్. ఎక్సలెంట్ సాంగ్, ఎక్సలెంట్. ఈ సాంగ్స్ కూడా అన్నీ బీట్స్ చాలా మంచిగా ఇచ్చాడు బీట్స్. మీరు ఈ సాంగ్స్ వింటే డెఫినెట్గా ఐ థింక్ ఇట్స్ వెరీ క్యాచీ అండ్ మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ సో ఈ సినిమా మా డైరెక్టర్, ప్రొడ్యూసర్, అలానే మొత్తం ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ పెద్ద సక్సెస్ అయ్యి మా ప్రొడ్యూసర్కి పైసలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి ఫర్ అటెండింగ్ ద ఫంక్షన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వరుణ్ గారు. నా నిషా గారు మీ మాటల్లో. Hello everyone, a very big good evening to all of you, and thank you so much for making it here. Thanks to the entire media for joining us in our celebration. Saradaga Ammaito, firstly I would like to congratulate the man of the moment, Mr. Ravi Verma. Ravi Verma garu, congratulations. Thank you so much for such fantastic music. We really enjoyed dancing to it. And he, of course, as we know, is a very talented man, a brilliant singer, and has proved himself as a brilliant music director. Kumar Swami Garu, my producer, thank you so much for this wonderful opportunity. We really enjoyed shooting for the film. Banu Garu, my director, is very talented and extremely passionate, and I'm glad to have worked with him. My co-star Varun, this is the second time we worked together, and we had a great comfort level working all over again, and I really hope this movie is a big hit. Thank you so much, and all the very best to the entire team. Thank you. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు చేతుల మీదుగా సాంగ్ని లాంచ్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ లిరిక్ రైటర్ శ్రీవల్లి గారిని అండ్ అలాగే సింగర్ సూరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వీరిద్దరికీ ఇప్పుడు హీరో హీరోయిన్ చేతుల మీదుగా ఈ మూవీ ఆడియో సీడీని అందుకుంటారు. హలో. మల్లె పూలు పెట్టింది నీకోసం, ఆ సాంగ్లో మేల్ వాయిస్ సూరి పాడాడు. ఇందులో ఇప్పుడు అంటే ఇంకా రాలేదు, నెక్స్ట్ సాంగ్ వస్తుంది. గివ్ మీ వన్ ఛాన్స్ అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ని శ్రీవల్లి గారు రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సో మీ ఇద్దరు అండ్ అలా మొదలైంది ప్రొడ్యూసర్ దాము గారు అండ్ అలాగే వేణుగోపాల్ గారు ప్రొడ్యూసర్ గారు. వాళ్ళిద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ సాంగ్ సరదాగా అమ్మాయితో కాఫీ తాగొచ్చు. ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి వారిద్దరూ వేదిక మీదకి వస్తున్నారు. హీరో హీరోయిన్ వేదిక మీద ఉన్నారు కాబట్టి మీ ఇద్దరి చేతుల మీదుగా. టైటిల్ సాంగ్ లాంచ్. అమ్మాయితో కాఫీ తాగొచ్చు, సరదాగా అమ్మాయితో సినిమా చూడొచ్చు, చాటింగ్ అయినా చేయొచ్చు, మీటింగ్ అయినా పెట్టచ్చు, లాంగ్ డ్రైవ్ లో ఏదో చూడొచ్చు, గ్రీటింగ్ తో పొగడచ్చు, ఫ్లోరింగ్ అయినా చేయొచ్చు, SMS తో రోజంతా గడపచ్చు, ఫ్లవరే ఇవ్వచ్చు, లవర్ అయిపోవచ్చు, కలలే కనొచ్చు.
థ్యాంక్ యూ అండి. ఈ పాట నేను అడగగానే నా కోసం పాడిన దేవిశ్రీ ప్రసాద్ బ్రదర్ సాగర్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను మీ అందరి ముందు. తర్వాత ఈ పాటని శ్రీనివాస్ ముఖంలా అండ్ బండి సత్యం ఇద్దరు రాశారు. శ్రీనివాస్ ముఖంలా రన్నీ సార్ మీ మాటల్లో ఈ టీంకి బెస్ట్ విషెస్. ఈ టీంలో నాకు చాలామంది కావాల్సిన వాళ్ళు ఉన్నారండి. కుమార్ సార్ నాకు పెద్ద పరిచయం లేదు, కానీ భాను నాకు ఆల్మోస్ట్ 15 years నుంచి బాగా తెలుసు. అండ్ వరుణ్ ఈజ్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ టు మీ. నిషా, ఎస్ ఐ మెట్ వన్స్ ఆర్ ట్వైస్, బట్ సో ఈ టీం మొత్తానికి కుమార్ స్వామి గారికి, వరుణ్కి, నిషాకి, భానుకి, రవి వర్మకి ఐ విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా డెఫినెట్గా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. సరదాగా అమ్మాయితో ఆడియో ఇంతకుముందే నాకు వరుణ్ కార్లో నేను 2 సార్లు విన్నాను సాంగ్స్. అవి కథ కూడా తెలుసు. డెఫినెట్లీ పక్కా హిట్ అయ్యే ఫార్ములాతో తయారైన సినిమా ఇది. కుమారస్వామి గారు చాలా డేర్గా ఖర్చు పెట్టి దీన్ని సినిమాని చాలా బాగా రూపుదిద్దారు లాస్ట్ 1 year నుంచి. భాను కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు. రవివర్మ నాకు బాగా తెలుసు, తనకి ఈ సినిమా నుంచి మంచి బ్రేక్ వస్తుందని సినిమా టీం అందరికీ, వరుణ్కి, నిషాకి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కోరినట్టే ఈ మూవీ అంత గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము. వి విష్ ద టీమ్ ఎ వెరీ గుడ్ లక్. గివ్ మీ వన్ ఛాన్స్ అనే సూపర్ హిట్ సాంగ్ని లాంచ్ చేయడానికి సురేష్ బాబు గారు, అడిషనల్ కమిషనర్ ఫర్ ఇండస్ట్రీస్, ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సురేష్ బాబు గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. అండ్ అలాగే ఈ మూవీకి వర్క్ చేసిన ఫీమేల్ యాక్ట్రెస్లు అందరూ ఇక్కడికి విచ్చేశారు. ఆ అమ్మాయిలందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సరదాగా అమ్మాయితో మూవీలో వర్క్ చేసిన ఫీమేల్ ఆర్టిస్ట్ అందరూ కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలాగే ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ గారిని కూడా వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నాము. Give me one chance. Song launch. Give me